ప్రయాగ్రాజ్ వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. మహాకుంభమేళాకు వచ్చే వాహనాలతో జబల్పూర్ రేవా మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరల్డ్లోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్గా వరల్డ్ రికార్డ్ నమోదైంది. దాదాపు 370 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహాకుంభమేళాకు జనం పోటెత్తడంతో సంగం స్టేషన్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దీని నివారించడానికి స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాగ్రాజ్ వెళ్లే దారిలోనే మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలు 1-2 కిలోమీటర్లు వెళ్లేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా NH30 మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లే యాత్రికులకు ప్రధాన మార్గం కావడం కూడా ట్రాఫిక్ జామ్కు కారణమైంది. యాత్రికులు సురక్షితంగా వెళ్లేందుకు అదనపు ఏర్పాట్లలో భాగంగా సమీపంలోని ఇతర స్టేషన్స్కి రైళ్లను మళ్లించినట్లుగా ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రేంజ్ డీఐజీ సాకిత్ ప్రకాష్ పాండే అన్నారు. ఇక వాహనాలతో NH30కి కిరిసిపోయింది. ఒక్కరోజే 10,000 వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. రద్దీని తగ్గించేందుకు విడతల వారీగా వాహనాలను పంపించేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత మాత్రమే వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు భక్తులు ఓపికగా ఉండాలని, అనవసరమైన ఇబ్బందులను నివారించడానికి అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. जो आगे कटने की बॉर्डर है वहां पर बहुत ज्यादा जाम लग चुका है। हमारे टीआई साहब लगातार वहां के टीआई साहब से संपर्क में हैं और यही कह रहे हैं कि जिनको भी आप रोक के समझाइश दे रहे हो उनसे सबसे निवेदन करिए, हाथ जोड़ के निवेदन करना पड़े, किसी भी भाषा में निवेदन करिए कि आप लोग सभी लोग जहां से आए वहां से वापस चले जाइए। सड़क पूरी तरह से भर चुकी है। कटनी से प्रयागराज 300 से अधिक किलोमीटर दूर है और अगर आपको यहां रोककर अगर हम निवेदन कर रहे हैं तो कुछ तो गंभीरता होगी। आप परिवार के साथ आए हुए हैं और मित्रों के साथ आए हुए हैं, पुनः एक बार विचार कर लें। अभी भी आपके पास आगे जाके सड़क से मोड़कर यू टर्न लेने की पर्याप्त व्यवस्था है, तो अभी आप लोग गाड़ी में बैठ के विचार कर लें। हम पुलिस बिल्कुल नहीं चाहती आप लोग किसी प्रकार की समस्या का सामना करें। जिनको मैहर जाना है आगे जाके वैकल्पिक रास्ता है उसको पकड़ लें, परंतु आगे बिल्कुल नहीं जाइए क्योंकि टोल के बाद से बहुत ज्यादा भीड़ इकट्ठी हो चुकी है। और आप जो सभी लोग एक दूसरे को आजू बाजू देख लीजिए, हर प्रदेश हर जिले से अलग अलग जो लोग आते ही जा रहे हैं। ये स्पष्ट उदाहरण है आप सबके लिए। तो पुलिस आपको यहाँ रोककर यही समझाइश दे रही है कि कृपया करके घर वापस चले जाए। మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్ అధికారులు కొత్త ఆంక్షల్ని జారీ చేశారు. జనం రద్దీని తగ్గించే ప్రయత్నాల నేపథ్యంలో నగరం వెలుపల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను నగర శివారులోనే పార్క్ చేయాల్సి వివిధ మార్గాలకు వేర్వేరు పార్కింగ్ జోన్లను నిర్ణయించారు. ట్రాఫిక్ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ జన సమూహ నిర్వహణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించారు. 5 లక్షలకు పైగా వాహనాల పార్కింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. Ada.